Hi, welcome to What a Taste. First మనం హాట్ చేస్తున్నాం అయితే మెక్సికన్ క్రాకెట్స్. మరి మెక్సికన్ క్రాకెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్, చీజ్, క్యారెట్స్, మైదా, కొరియాండర్ లీవ్స్, కార్న్ ఫ్లవర్, ఎగ్స్, వైట్ పెప్పర్ పౌడర్, వినిగర్, సాల్ట్. అంటే ఈ మనం ఆల్రెడీ క్రాకెట్స్ చాలా వెరైటీస్ చేసాం కదా. క్రాకెట్స్ చాలా వెరైటీస్. అంటే ఇప్పుడు ఈ మెక్సికన్ క్రాకెట్స్ కి ఆ క్రాకెట్స్ కి ఏంటి డిఫరెన్స్? అంటే క్రాకెట్ అంటే షేప్ అట్లా ఉంటుంది కానీ ఫిల్లింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. మరి అంటే ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో ఏం అంటే ఫిల్లింగ్స్ కి ఏం తీసుకున్నాం ఇక్కడ? కాటేజ్ చీజ్ తీసుకుంటాం, పనీర్, ఎగ్స్ అండ్ పొటాటోస్. ఓకే, మూడు. మరి ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ బటర్. 1 టేబుల్ స్పూన్ బటర్. అంటే బటర్తోనే చేసుకోవాలండి? అవునండి, బటర్ గ్రేట్ చేసిన క్యారెట్స్. ఓకే. అండ్ దెన్ బాయిల్డ్ ఎగ్ గ్రేట్ చేసుకుందాం. బాయిల్డ్ ఎగ్ అది కూడా గ్రేట్ చేసుకోవాలా? ఓకే. సాల్ట్. ఓకే, సాల్ట్, పెప్పర్. మనం ఎగ్ వైట్ యోక్ రెండు అండ్ వైట్ పెప్పర్ అండ్ కాటేజ్ చీజ్. ఇది కూడా చాలా ఫైన్గా గ్రేట్ చేసుకున్నట్టు. ఫైన్ చేసుకోవాలి. ఓకే. ఇందులో కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతేనా? అవునండి. స్టవ్ ఆఫ్ చేసి లైట్గా కుక్ అయిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలి. బౌల్లో తీసేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇది మిక్స్చర్ ప్రిపేర్ చేద్దాం. అప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై కోసం. ఓకే, సో ఇది డీప్ ఫ్రైడ్ స్నాక్ అయితే. నెక్స్ట్ దీంట్లో పొటాటోస్, అది గ్రేట్ బాయిల్డ్ అండ్ స్మాష్ పొటాటోస్. ఓకే. వైట్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్, సాల్ట్, ఓకే, లిటిల్ బిట్ బటర్. అందులోనే బటర్ కూడా వేసుకున్నాం. అవునండి. అండ్ ఫైనల్లీ వెనిగర్. ఓకే, వెనిగర్ అంటే కావాలంటే లెమన్ జ్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకో. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. బటర్ ఇంకా కొంచెం ఎందుకు యాడ్ చేసినట్టే కొంచెం హీట్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లేవర్ ఈవెన్ పొటాటోస్ లోపల కూడా పోతుంది. వన్స్ బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో 1/2 టీ స్పూన్ మైదా. ఓకే. అండ్ 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఓకే. మైదా 1/2 టీ స్పూన్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్. దాని వాటర్ ఏమి వేయకూడదు. బాగా మిక్స్ చేసుకోవాలి. మెక్సికన్ క్రాకెట్స్ మనం తయారు చేసిన స్నాక్ వెరైటీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించుకున్న ఎగ్ దాన్ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ అలాగే కాటేజ్ చీజ్ని గ్రేట్ చేసుకున్నాం, పొటాటోస్ని గ్రేట్ చేసేసుకున్నాం, అండ్ మనం క్యారెట్ని కూడా గ్రేట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లవర్, మైదా పిండి, వైట్ పెప్పర్, వెనిగర్ అండ్ కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి అందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్ని చక్కగా ఫ్రై చేసుకున్నాం. అందులోనే గ్రేట్ చేసుకున్న కాటేజ్ చీజ్ కూడా వేసుకున్నాం, గ్రేట్ చేసుకున్న ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని కొంచెం వైట్ పెప్పర్ అలాగే సాల్ట్ అండ్ వెనిగర్ ఇవన్నీ కూడా వేసేసుకొని అవి ఒక బౌల్లో మనం తీసుకున్నామండి. అండ్ ఇప్పుడు అందులో మనం ఆల్రెడీ పొటాటోని మ్యాష్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. ఉడికించుకొని మ్యాష్ చేసింది ఆ పొటాటో కూడా మిక్స్ చేసి అందులో కార్న్ఫ్లవర్ అండ్ మైదా పిండి. మైదా వచ్చేసి 1/2 టీ స్పూన్ అయితే కార్న్ఫ్లవర్ 1 టీ స్పూన్ ఇది వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుని అందులో వాటర్ కూడా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి పొటాటోలో స్టార్చ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే చక్కగా మిక్స్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ మనకి ఒక డో లాగా రెడీ అయిపోతే సరిపోతుందండి. సో వన్స్ అది మిక్స్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయిపోతుంది. నేను మీతో మాట్లాడే టైంలో ఆ మిక్చర్ రెడీ అయిపోయింది, ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉంది. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలి సురేల్ గారు? నెక్స్ట్ క్రాకెట్ షేప్ చేసుకోవాలండి. అంతే. అండ్ డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే.
స్టిల్ గారు కొన్ని అయితే కలర్ చేంజ్ అయినట్టు అవునండి. అవి తీసేద్దాం. అవునండి. సో ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మనం చేస్తున్న వెరైటీ వచ్చేసి మెక్సికన్ క్రాకెట్స్. సో మెక్సికన్ క్రాకెట్స్ కొన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. బ్రేక్ టైంలో అన్నీ ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ కూడా వచ్చేసాయి. ఎస్, సో ఇక వీటిని డిష్ అవుట్ చేద్దాం. అవునండి. సో నెక్స్ట్ ఏం చేయాలి సునీల్ గారు? దాంట్లో లైట్ బటర్ వేసుకుందాం. యాక్చువల్లీ క్రాకెట్స్ అనేది సర్వ్ విత్ కొరియాండర్ బటర్ అనమాట, మెల్టెడ్ కొరియాండర్ బటర్. ఓకే. సో ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. మెక్సికన్ క్రాకెట్స్ అనేది కొరియాండర్ బటర్తో సర్వ్ చేస్తారా? సర్వ్ చేస్తాం. లైట్గా కొరియాండర్ చాప్ చేసుకుందాం, ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఓకే. ప్యాన్ హీట్ ఎక్కింది కదా, సో దాంట్లో అరౌండ్ బటర్ వేసుకోండి. ఓకే. అది లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో కొరియాండర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో బటర్లో కొరియాండర్ లైట్గా సాటే చేసుకోవడమే. చేసుకుందాం. ఓకే, జస్ట్ అలా పైనుంచి వేసుకుని సరిపోతుంది. సరిపోతుంది. సో మెక్సికన్ క్రాకెట్స్ రెడీ ఉందండి. టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో. యా, మెక్సికన్ క్రాకెట్స్ చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రిపేర్ చేసే విధానం. చూసారు ఎలాగో, ట్రై చేయండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ క్రాకెట్స్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. యా, టచ్ చేస్తే క్రిస్పీగా అనిపిస్తుందండి. బటర్ ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ అందులో చక్కగా ఇవన్నీ కుక్ అయ్యే ఇంగ్రీడియంట్స్. అవుటర్ లేయర్ మనకు క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంది. చాలా 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 టేస్టీగా ఉంది.